అట్టహాసంగా 75వ గణతంత్ర దినోత్సవం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి ముర్ము, హాజరైన ప్రధాని మోదీ. చరిత్రలో నిలిచిపోనున్న రామమందిరం, గణతంత్ర వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వ్యాఖ్య. ఢిల్లీ రిపబ్లిక్ డే పరేడ్లో ఆకట్టుకున్న తెలంగాణ శకటం. శకటంలో కుమరం భీం, రామ్జీ గోండు, చాకలి ఐలమ్మ విగ్రహాలు. ఢిల్లీ గణతంత్ర వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా ఏపీ శకటం. విద్యారంగంలో సంస్కరణల ఇతివృత్తంతో ప్రదర్శన. మహిళా శక్తిని చాటిన రిపబ్లిక్ డే వేడుకలు. తొలిసారి మహిళా సభ్యులతో త్రివిధ దళాల పరేడ్. హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లో రిపబ్లిక్ డే వేడుకలు. జాతీయ పతాకాన్ని ఎగురవేసిన గవర్నర్ తమిళిసై. గణతంత్ర వేడుకల్లో గవర్నర్ తమిళిసై హాట్ కామెంట్స్. గత రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేసిందన్న గవర్నర్. టీఎస్పీఎస్సీని మరింత పటిష్టం చేస్తాం, ఉద్యోగ నియామకాలు పారదర్శకంగా చేపడతామన్న మహేందర్ రెడ్డి. టీఎస్పీఎస్సీ చైర్మన్ ఎంపికపై కొంత అసంతృప్తి ఉందన్న కోదండరాం. పూర్తిగా తెలుసుకున్న తర్వాత ప్రభుత్వంతో మాట్లాడతానన్న ఎమ్మెల్సీ. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో గణతంత్ర వేడుకలు. జాతీయ జెండా ఆవిష్కరించిన గవర్నర్ అబ్దుల్ నజీర్, హాజరైన సీఎం జగన్. విజయవాడలోని రాజ్ భవన్ లో ఎట్ హోం కార్యక్రమం. పాల్గొన్న సీఎం జగన్ దంపతులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు. ఏపీలో పార్టీ మారిన 8 మంది ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలకు నోటీసులు. 29న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని స్పీకర్ తమ్మినేని లేఖ. వైసీపీ 5వ విడత జాబితాపై కొనసాగుతున్న కసరత్తు. గతంలో ప్రకటించిన జాబితాల్లో కొన్ని మార్పులతో న్యూ లిస్ట్. వైసీపీ సర్కారును ఇంటికి పంపించటమే తమ లక్ష్యమన్న పవన్. పొత్తులో భాగంగా 3వ వంతు సీట్లు తీసుకుంటామన్న జనసేనాని. ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలతో షర్మిల భేటీ. జిల్లాలో పార్టీ బలోపేతం, నేతల చేరికలపై చర్చ. బీఆర్ఎస్ పార్లమెంటరీ సమావేశంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు. హామీలు అమలు చేయలేక ప్రభుత్వం విఫలమవుతుందన్న కేసీఆర్. రేపటి నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమావేశాలు. క్షేత్రస్థాయిలో చర్చిస్తామన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎల్లుండి తెలంగాణకు బీజేపీ అగ్రనేత అమిత్ షా. మహబూబ్ నగర్, కరీంనగర్ జిల్లాల్లో పర్యటన. ఏపీలో బాపట్ల, కృష్ణా జిల్లాల్లో అకాల వర్షాలు. జలమయమైన రోడ్లు, కోతల సమయంలో ఉన్న పంటల నష్టం. దురుద్దేశంతోనే రాజీనామాను ఆమోదించారు. హైకోర్టులో పిటిషన్ వేసిన గంటా శ్రీనివాసరావు. బీహార్లో వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణలు. బీజేపీతో కలిసి ఎల్లుండి ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమైన నితీష్. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ బాలచంద్ర నియామకం. ప్రమాణం చేయించిన సీజే జస్టిస్ డివై చంద్రచూడ్. శబరిమల యాత్రికులకు ఉచిత బస్ సదుపాయం.
వీహెచ్పీ అభ్యర్థనపై కేరళ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు.